చిన్న గ్రామంలో అడవి అంచున ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి గురించి గ్రామస్తులు ఎప్పుడూ భయంగా మాట్లాడుకునేవారు. అది కాటుక కళ్ళని ఒక స్త్రీ ఆత్మ నివాసమని, ఆ ఇంట్లో ఎవరూ రాత్రిపూట అడుగు పెట్టలేరని చెప్పుకునేవారు. ఆమె ఒకప్పుడు ఆ గ్రామంలోని ఒక అందమైన యువతిగా ఉండేదట. కానీ ప్రేమలో మోసపోయిందట. ఆమెను ఆ ఇంట్లోనే దారుణంగా చంపారని చెప్పుకునేవారు. ఆమె ఆత్మ తన కళ్ళతో ఎవరినైనా చూస్తే వారు భయంతో గుండెకి చనిపోయేవారని పుకారు. ఒక రాత్రి గ్రామంలోని కొందరు యువకులు ఆ ఇంటి రహస్యాన్ని కనుక్కోవాలని నిర్ణయించారు. వారిలో రవి ఒక ధైర్యవంతుడు. ఇదంతా కేవలం కల్పిత కథ అని నవ్వుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతని స్నేహితులు బయటే వేచి ఉన్నారు. ఆ ఇల్లు చీకటిగా చల్లగా ఉంది. గోడలపై పాత చిత్రాలు, చెక్క మెట్లు కిర్రమని శబ్దాలు చేస్తున్నాయి. రవి ఒక గదిలోకి వెళ్ళగానే ఒకసారిగా చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది. అతను టార్చ్ లైట్ వేసి చూస్తే ఒక పాత అద్దం గోడకు వేలాడుతూ కనిపించింది. అద్దంలో అతని ప్రతిబింబం కాకుండా ఒక స్త్రీ ముఖం కనిపించింది. కాటుక కళ్ళతో, నల్లని జుట్టుతో, గాలిలో తేలుతూ అతన్ని చూస్తూ. రవి భయంతో వెనక్కి తిరిగి పరిగెత్తబోయాడు. కానీ అతని కాళ్ళు కదలలేదు. అద్దంలోని స్త్రీ నవ్వుతూ, "నువ్వు నన్ను చూశావు, ఇక నువ్వు నావాడివే" అని గుసగుసలాడింది. ఆమె కళ్ళల్లోంచి ఒక నల్లని నీడ అతని వైపు వచ్చింది. రవి కేకలు వేసినా బయట ఉన్న స్నేహితులకి ఏమీ వినిపించలేదు. మరుసటి రోజు రవి ఆ ఇంట్లో చనిపోయి కనిపించాడు. అతని కళ్ళు భయంతో విచ్చుకొని ముఖంపై ఒక వింతైన చిరునవ్వు. గ్రామస్తులు ఆ ఇంటి